Hello movie lovers, please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping. Action. హాయ్ ఏబీ సినిమాస్ వ్యూవర్స్కి మనం లాస్ట్గా రిలీజ్ చేసుకున్న నేచర్ లవర్లో రైతు గురించి చెప్పాలనుకున్నాం. రైతు గురించి చెప్పేటప్పుడు మేము ఆ పొలాలలో కానీ రైతుల వెనకాల కానీ తిరిగినప్పుడు వాళ్ళ కష్టాలను చూసాం. కానీ ఆ కష్టాలన్నీ చూపించాలంటే ఒక వీడియోలో చెప్పలేం కాబట్టి ఒక వీడియోని చేయాలి, మీకు ఆ రైతు కష్టాన్ని చూపించాలి అనే విధంగా ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలనే ఒక చిన్న ప్రయత్నం మేము చేసాం. అందులో రైతు ఇక్కడ ఉన్నాడు. తన గురించి, తన కష్టాల గురించి, తను చేస్తున్న పని గురించి, అందులో ఉన్న లాభ నష్టాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? గడ్డం సీతారామరెడ్డి. మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు సార్? 30 ఎకరాలు చేస్తున్నాను వ్యవసాయం. 30 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఎన్ని కాలం నుంచి చేస్తున్నారు ఈ వ్యవసాయం? ఆల్మోస్ట్ నేను డిగ్రీ చేశాను. డిగ్రీ వదిలిపెట్టుకొని కూడా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ తోటి, దాని మీద ఉన్న మమకారంతో వ్యవసాయం మీదకి వచ్చాను. నియర్లీ 25 ఇయర్స్ అవుతుంది చేయబట్టి. 25 ఇయర్స్ అవుతుంది. మీరు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, ఇప్పుడు మీరు డిగ్రీ చేశారంటున్నారు. అంటే ఆ కాలంలో డిగ్రీ చేసిన సోర్సెస్ జాబులు ఉన్నా కానీ మీరు వ్యవసాయంకి వచ్చారంటే ఈ వ్యవసాయం మీద మీకు ఇష్టం ఉందని చెప్తున్నారు. అయితే మీ తాతల కాలం నుంచి తాతలు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. 3 జనరేషన్లో ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చేసరికి ఎలా మారింది ఈ వ్యవసాయం? ఒకప్పుడు రైతు అంటే రాజ్యాన్ని ఏలే రారాజు అనేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతు అంటే ఎందుకు ఈ బతుకునే పరిస్థితికి వచ్చింది? ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. 6 కాలం కష్టపడి పంట పండించి అమ్ముకుందామంటే కొనే దిక్కు లేదు. మిల్లర్ల కాడికి పోతే వాడు చాలా నీచంగా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఒడ్లు కొనే పరిస్థితి లేదు. పోనీ ఏదో బాధపడి అమ్ముకుందామని పోయిన తర్వాత, అమ్మిన తర్వాత డబ్బులు ఏమంటే 15 రోజులకి ఇస్తాం, 20 డేస్కి ఇస్తాం, 25 డేస్కి ఇస్తాం అంటున్నారు. ఈ బాధలు పడడం కంటే వ్యవసాయం అంటే వదిలేసుకొని కూలిపోవడం బాగా అనిపిస్తుంది. నా పేరు సీతారామరెడ్డి, మాది నారమ్మగూడెం. ఇది నా వ్యవసాయ భూమి. చాలా రోజుల నుంచి మేము పొలాల్లో తిరిగినాం. మాకు అనిపించింది ఏంటంటే ఇంత ఎండ జరిగినా, ఎంత ఉన్నా కానీ ఒక్కొక్కసారి వాటర్ ఉండవు, ఒక్కొక్కసారి మీకు చాలా కష్టాలు ఉంటున్నాయి. ఇక్కడ కూలోళ్ళు రావట్లేరు అంటున్నారు, మిషన్లు రావట్లేవు అంటున్నారు. అయినా ఇంకా వ్యవసాయంలోనే ఉంటున్నారు. అంటే మీకు ఎప్పటి నుంచి వ్యవసాయం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? మా తాతల కాలం నుంచి మాకు వ్యవసాయం ఉన్నది. మా తాతగారి తర్వాత మా నాన్నగారు, మా నాన్నగారి తర్వాత మేము, ఇంకా మా ఫ్యూచర్లో పిల్లలని చెప్పలేము. ఇంకా ఇప్పుడు 3 తరాల నుంచి మీరు వ్యవసాయం చూస్తున్నారు కదా. ఇప్పుడు 3 తరాల నుంచి ఎలా ఉంది వ్యవసాయం? ఏమైనా మార్పులు వచ్చాయా మీకు తెలిసిన విషయం? అప్పట్లో తాతగారు మా నాన్నకి ఇచ్చినప్పుడు బాగానే పండించారు. దాన్ని మా నాన్నగారు పండించి మాకిచ్చారు. ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఏంటంటే ప్రతిదీ రేట్ పెరిగిపోయినది. మందులు రేటు పెరిగింది, కూలీల జీతాలు పెరిగిపోయినాయి, వాళ్ళ కూలీలు పెరిగిపోయినాయి. ఏది కొందామన్నా కష్టంగా ఉన్నది. పంట చూస్తేనేమో మొత్తం పురుగులమయం, పంటలో లాస్ తప్ప లాభం లేదు. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు గడ్డం గోవిందరెడ్డి, నారమ్మగూడెం. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? అంటే నాకు 10 ఎకరాలు ఉంది, ఇంకొక 15 ఎకరాలు మాతా చేస్తా. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయంలో ఉన్నారు? అంటే నాకు ఇప్పుడు 46 ఇయర్స్. ఓకే, దాదాపు నేను కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి 20 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నా. దీని మీదనే ఆధారపడినా, వేరే ఆల్టర్నేట్ మాకేం లేదు. ఓన్లీ వ్యవసాయం మీదనే ఆధారం మాకు. ఓకే, ఇప్పుడు మీరు కాలేజ్ చేశారన్నారు. ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీఎస్సీ కంప్లీట్ చేసిన. బీఎస్సీ కంప్లీట్ అన్నారు. ఇప్పుడు 45 ఇయర్స్ అంటే బీఎస్సీ కంప్లీట్ అంటే ఆ రోజులలో చాలా మంచి జాబ్ వచ్చేది. అయినా మీరు వ్యవసాయంలోకి రావాలంటే అది ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది? అంటే అప్పుడు జాబ్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అప్పుడు జాబ్ అంటే కూడా ఏముందిలే అనే అవగాహన లేకపోవడం. ఓకే, ఇప్పుడు అంత మెచ్యూరిటీ లేకపోవడం. ఓకే, ఒక విధంగా మేము చదివినా కానీ వినియోగించుకోలేకపోయినాం. ఓకే. ఇప్పుడు ఒక 3 తరాల నుంచి చేసుకుంటే మనం రైతు 3 తరాల ముందు బాగుంది, ఇప్పుడు బాగాలేదని అంటున్నారు. దానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు?
మద్దతు ధర లేదు మీకు మెయిన్. ఓకే. ఒక ఇన్కేస్ ఒక ధాన్యం రేటు కానీ పెరిగితే ఏమంటే అన్ని కూల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఓకే. మందుల రేట్లు పెరిగిపోతున్నాయి. ఓకే. సో జీరోని చంపుతున్నారు. ఓకే. అంటే 0 to 1. అవును. జీరోని చంపిన తర్వాత 1 కూడా 0 అవుద్ది. అవును. సో ఆ విధంగా మీరు జీరోని చంపడం వల్ల వ్యవసాయాన్ని ఎవడ ఇష్టపడట్లేదు మెయిన్. ఓకే. కాకపోతే జీరోని నిలబెట్టండి. అదే జీరో అనేది ఉంటే వాల్యూ జీరోకి దగ్గరగా ఉన్నప్పుడు ప్రతిదీ కూడా స్టెబిలిటీ ఉండాలి రేట్లలో. అవును. అంటే రైతుకి ఇప్పుడు ఎంప్లాయ్ ఉన్నాడు, మీకు అవును 50,000 శాలరీ వస్తుందని ఉంటుంది. అవును. కానీ అది రైతుకి లేదు. అవును. మీకు న్యాచురల్ ఏంటంటే పంట పండిన తర్వాత ఈ 6 నెలలు పంట చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటాం దాన్ని. చాలా జాగ్రత్త. అది వస్తుందో రాదో మాకు తెలియదు, ఇది ప్రకృతి మీద ఉంది. కాకపోతే చేతికి వచ్చేటప్పటికి ఈ కాల్కులేషన్ పాటు స్టెబిలిటీ ఉండదు. ఇంకా అది అప్పులు పడినప్పటికి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది పడతాం. మళ్ళీ అది రికవరీ చేయాలంటే వ్యవసాయంలో చేయలేము. మీకు మెయిన్ ప్రాబ్లం అది. మీకు ఒక రైతు కూలీ నుంచి మళ్ళీ మీరు అన్న రాజుగా మారాలంటే మీకేమైనా సూచనలు ఉన్నాయా ఒక రైతుకి చెప్పడానికి? సూచనలు అంటే సబ్సిడీ ఇస్తుంది 5,000 రూపాయలు. సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మద్దతు ధర ఇవ్వనండి, 300 ఇవ్వనండి. డైరెక్ట్ ఏ రైతు అయితే నీకు పొలం చేస్తున్నాడో రైతు అకౌంట్లో జమ చేసేయమండి. అప్పుడు కొంత సోర్సెస్ కొంత బెట్ ఉంటుంది. కొంత ఒక క్వింటాల్కు 200-300 వస్తే కౌలు చేసే రైతు బాగుపడతాడు. నెక్స్ట్ ఒరిజినల్ రైతు బాగుపడతాడు. నీకు 5,000 ఇవ్వడం వల్ల వాడెవడు తినిపోతున్నాడు, కష్టం పడి చేసే రైతు బాగుపడతలేడు. రైతు చేతికి రావట్లేదు. వ్యవసాయం చేసే ఎవడు రైతు. ఓకే. కానీ నీకు ఉన్న భూమి వ్యవసాయదారుడు చేస్తే, ఇప్పుడు పట్టా ఉన్న వ్యవసాయదారుడు చేస్తలేడు. ఇప్పుడు నాలాంటి మా అనామకుడు మామూలు ఇంకెవరో సంథింగ్ వాళ్ళు పోయి ఇలా కౌలు చేస్తే ఆ డబ్బులు నీకు రైతుకు ఏది భూమి యజమానికి వస్తున్నాయి, కానీ కష్టపడేవానికి రావట్లేవు. అలా కాకుండా ఒక 300 రూపాయలు లేకుంటే 200 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ లాగా లేకుంటే ఒక బోనస్ లాగా రైతుకి ఇవ్వనండి. అప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అదే కాకుండా 2,000 రూపాయలు మినిమం ఏ వడ్లకైనా సరే. తేమ శాతం 28-30 అని కాదు. ఒక రైతు తీసుకుపోయిందంటే ఒక 2,000 రూపాయలు క్వింటాల్కి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు రైతు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది ఒక్కటే కాకుండా ఇప్పుడు అమ్మే ఫర్టిలైజర్స్ మీద నిఘా పెట్టి ఏ డూప్లికేట్ మందులు రాకుండా అరికట్టినప్పుడు ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు మద్దతు ధర అనేది గవర్నమెంట్ 1,835 రూపాయలు ఒకటో రకం, 1,815 రూపాయలు రెండో రకానికి ఇస్తున్నారు. అయితే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే 1,010, 1,001 ఆ టైపు ధాన్యమేమో ఆరబెట్టేసి గవర్నమెంట్ ఆరబెట్టిన సెంటర్లలో అమ్మడం వీలు పడుతుంది. అయితే ఇప్పుడు ఈ మనం వేసిన ఇక్కడ షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటే ఈ 120 డేస్లో వచ్చేవి ఇవి సన్నాలు అంటారు వీటిని. ఈ సన్నాలు అక్కడ అమ్మరాదు. ఎందుకంటే ఇవి పచ్చడిలో తీసుకుపోయి మిల్లర్స్ అమ్ముతారు. పచ్చడి మిల్లర్స్ అమ్మడం వల్ల అంతా ఒకే, ఇప్పుడు మొత్తం అంతా పచ్చడిలోకి అలవాటు పడడం వల్ల రైతులు ఏమైందంటే మనం మిర్యాలు కూడా మిల్లర్స్ దగ్గర తీసుకపోతే యాక్చువల్గా ఇది 2,000 రూపాయలు అమ్మాల్సిన ఫస్ట్ స్టార్టింగ్లో 2,000 రూపాయలు ఉన్న రేటు క్రమంగా 2 రోజులకు 3 రోజులకు 5 రోజులకు 10 రోజులకు వచ్చే వరకు ఏమైందంటే 1,650 1,700కు వచ్చేసింది. అందువల్ల రైతు ఎకరాకు 20 క్వింటాల్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా చూసుకున్న 20 క్వింటాల్ అవుతుంది అనుకోండి. 23లో 6,000 5,000 రూపాయలు ఒక ఎకరాకు 5,000 రూపాయలు షార్టేజ్ అయితే 25 ఎకరాలు వేసినోడికి 1,50,000 లాస్ అవుతుంది. అంటే టోటల్గా 20,00,000 అంటే ఇంకా వాడికి వచ్చే ప్రాఫిట్ 1,00,000 ప్రాఫిట్ 50,000 లాస్ అవుతుంది కౌలు రైతుకు. ఈ ఆ పరిస్థితి ఉంది. ఉన్న జనరేషన్లో ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న బాధలు ఒకవేళ నిజంగా వ్యవసాయం చేయమంటారా చేయొద్దంటారా? నెక్స్ట్ జనరేషన్ మీకు మీ సలహా ఏమంటారు? వ్యవసాయం లేకపోతే మనకు భోజనం ఎక్కడిది స్వామి? లేదు. దేశానికి రైతుగా వెన్నుముక. అవును. మరి ఎన్ని జాబులు చేస్తే ఏమొస్తుంది? అవును. డబ్బులు సంపాదిస్తావు. నువ్వు డబ్బులు సంపాదించిన కాబట్టి మళ్ళీ భూమి కొనుక్కోవాలి కదా. ఆ భూమి దేనికి? పంట పండియాలి కదా. అవును. ఆ పంట వల్లే వచ్చింది మనం తినేది. నాకు తినాలంటే మనకు పంట పండాలి. ప్రతి కాడ యూనిటీ ఉంది. ఒక అమాలి పనిచేసేవాని కాడ యూనిటీ ఉంది, కానీ కష్టపడి పండించే రైతు కాడ యూనిటీ లేదు. ఇలా ఇప్పుడు ఒక రైతు మీ 3 తరాల నుంచి మీరు డిగ్రీ చేసినా కానీ ఓ రైతుగా రావాలనుకున్నారు. అదే రైతు తన కొడుకుని ఎందుకు రైతుగా మార్చాలనుకోవట్లేదు? ఎందుకు హీనమైన బతుకు అవసరమా? కూలికి పోయినా హ్యాపీగా బతాడు వాడు. ఎందుకు ఇవ్వాలి? ఏముంది దీంట్లో? ఒక రైతే అలా అంటే రేపటి భవిష్యత్తుకి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు మరి మీరు? ఈరోజు నేను చెప్తున్నాను, వ్యవసాయం అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే కొన్ని చూసుకుంటున్నాం, పురాతన కాలానికి వజ్రాలు వైడూర్యాలు మన మ్యూజియం చూసుకుంటాం కదా, వ్యవసాయం అంటే ఇలా ఉంటుందని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే రోజు దగ్గరలోనే ఉండదు. మీకు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఒకటే బాబు. ఏం చేస్తుంటారు? 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్ చదువుతున్నాడు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏం చేస్తున్నారు మరి మీ బాబుని? మా బాబు ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఇప్పుడు నారాయణ సిఓలో ఉన్నాడు. ఓకే. నెక్స్ట్ ఫర్దర్
ఐఐటి కోసమని ఆ వేలో ట్రైనింగ్ ఇప్పుడు ఇప్పిస్తున్నాం. మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే మీ బాబుని ఒక ఐఐటి కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో పెద్ద చదువులు చదివించి ఒక జాబ్ పర్పస్లో పెద్ద చదువులు చూడాలని అనుకుంటాను. ఒక రైతు కొడుకు ఒక రైతు కావట్లేదు ఇప్పుడున్న పరిస్థితి. అంటే రైతులు తగ్గిపోతున్నారు. రేపటి భవిష్యత్తులో అన్నం దొరకాలన్నా, ఫుడ్ దొరకాలన్నా చాలా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అది మారాలంటే మీరు ఏదైనా సూచన ఇవ్వగలుగుతారా? ఇప్పుడు యాక్చువల్గా రైతు కొడుకు నేను కూడా రైతు కావాలి అని ముందుకు ఎప్పుడు వస్తాడు అంటే, ఇప్పుడు మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి. అవును. ఇప్పుడు ఈ 2020 కొంత వస్తే కాదు. అవును. ఇది 2500 నుంచి 2800 వరకు గిట్టుబాటు ధర ఉండాలి. గవర్నమెంట్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ అలాంటి వాటికి దాదాపు 50% సబ్సిడీ ఇవ్వాలి. అవును. ఇచ్చినప్పుడే ఇచ్చి ప్రతిదానికి గవర్నమెంట్ ఎప్పుడైతే మనకు సపోర్ట్ చేస్తుందో అప్పుడు మనకు అందులో మిగులుబాటు ఉంటే ఆ సాఫ్ట్వేర్కి ఎంత మిగులుతున్నాయో ఆ రేంజ్లో ఇందులో ఉంటే అటువైపు పోకుండా మా నాన్న వ్యవసాయం చేస్తుంది, మా వ్యవసాయం నేనే చేస్తా అని ముందుకు రాగలుగుతారు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 బాబులు. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక ఆయన ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి వస్తుంది. ఓకే. సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు. ఇంకొక ఆయన 6th క్లాస్లో ఉన్నాడు. ఓకే. మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా బాబునా అవును. వ్యవసాయం కాకుండా సాఫ్ట్వేర్ లేకపోతే నెలకు 10,000 జీతం వచ్చే దాంట్లో ఉంచాలనుకుంటున్నాను. ఎందుకు సార్ 10 మందికి అన్నం పెట్టే రైతుది వద్దంటున్నారు? మీరు రైతు అయ్యండి. ఎవడిస్తున్నాడండి వాళ్ళ రైతుకు పిల్లని? 10 ఎకరాలు కాదు 25 ఎకరాలు ఉన్న వ్యక్తికి కూడా పిల్లనిచ్చే పరిస్థితి లేదు. పనికి వాళ్ళ 25,000 సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినవానికి కాళ్ళు గడి కన్యాన్ని దాచి నెత్తి ఎక్కించుకుంటున్నారు. ఇలా రైతు ఎంత కష్టపడి పండించిన పంటకు విలువ లేదు, వాడి పిల్లలకు విలువ లేకుండా పోయింది ఈరోజు. అందుకని రైతు అంటే అలా పనికి మాలోడు అయిపోయాడు. వచ్చే భవిష్యత్తులో రైతులకు కావచ్చు, లేకపోతే మీతో పాటు ఉన్న రైతులకు కావచ్చు, మీరు ఒక సలహా ఇవ్వాలనుకుంటే మా వ్యూవర్స్కి డైరెక్ట్ కెమెరా వైపు చూసి ఒకసారి చెప్తే మేము సంతోషిస్తాం. గవర్నమెంట్ రైతులకు గిట్టుబాటు ధర అనేది ఫస్ట్ 2,500 గిట్టుబాటు ధర, 2,500 నుంచి 3,000 వరకు కూడా గిట్టుబాటు ధర ఇస్తేనే రైతులు నిలబడగలుగుతారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ మొత్తం కంప్లీట్గా సబ్సిడీ కింద ఇవ్వాలి. ఎవరైతే రైతు బంధు ఇస్తున్నారో అది దున్నవాడికి ఇవ్వాలి. అది కౌలమని సొంత భూమి వాళ్ళని దున్నవాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ పాయింట్. అది కొద్దిగా రైతుకి ఆసరా అవుద్ది మీకు. అలా తర్వాత జీరోని చంపొద్దు. ఓకే. జీరోని చంపితే మళ్ళీ 1 జీరో అవుద్ది. అవును. 1 కూడా చచ్చిపోతే మళ్ళీ 2 అవుద్ది. అంటే 1 2 మనకి ఒక కాల్కులేషన్ ఉంది కాబట్టి దాన్ని ద్రవ్యరేస్ రేట్ పెరగకుండా ఓకే కొద్దిగా ఆలోచించి చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ నా ఐడియా. నేను చెప్పేది ఒకటే, మాది నుంచే కాదు మీడియా నుంచి కూడా రైతు సపోర్ట్ రావాలి. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే మీడియా వాడు రైతును హైలైట్ చేస్తాడో ఆ రోజు కొంచెం ప్రభుత్వంలో కదలిక వస్తుందని నేను అనుకుంటున్నా. లేకపోతే వ్యవసాయం అనేది భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వస్తుంది. వ్యవసాయం అంటే వ్యవసాయం చేయాలన్నా ఎందుకు మనకి ఇది అని పంట పొలాలు బీడు భూములుగా మారిపోయే రోజు అతి త్వరలోనే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ రైతుని కదిలిచ్చినా కానీ వాటి కన్నీళ్ళ బాధకు తప్ప మిగతా ఏం లేదు. ప్రభుత్వాలని కానీ మిల్లర్లను కానీ పెట్టుబడి ధరలు కానీ వీటిని ఏవి మనం చేయలేము. కానీ మన చేతుల్లో ఉన్నది ఒకే ఒకటి, మనం తినే అన్నం ముద్దలో రైతు కష్టం ఉందని తెలుసుకొని ఆ అన్నాన్ని వృధా చేయకుండా ఉంటే చాలు. ఎవరిని అడిగినా మా నాన్న రైతు, మా తాత రైతు అని చెప్తున్నారు. కానీ నేను రైతును అని చెప్పుకోలేకపోతున్నాను. అలాంటి సమాజాన్ని, వాళ్ళ గౌరవాన్ని తిరిగి ఇవ్వాలనేదే ఈ వీడియో లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో Facebook, Instagram and Twitter also.